ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. సిట్ అధికారులు ఇచ్చిన వివరాలు చూసి కేంద్ర మంత్రి బండి సంజయ్ షాక్ అయ్యారు. బండి సంజయ్ కు 5 పేజీల వివరాలు ఇచ్చారు సిట్ అధికారులు. కేంద్ర పెద్దలతో మాట్లాడిన కాల్స్ కూడా ట్యాప్ అయినట్టుగా అందులో ఉంది. ఇక వెంటనే కేంద్ర పెద్దల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్లారు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేంద్ర పెద్దలు కూడా సీరియస్ అయినట్టు సమాచారం. జడ్జిలు టెలికాం సంస్థలను సిట్ విచారించలేనందున సిబిఐకి అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారుల ఫోన్ ట్యాప్ చేసి బెదిరించి వసూలు చేసిన డబ్బులు ఎటు వెళ్లాయని బండి ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా లావాదేవీలు జరిగాయని ఈడీకి సైతం కేసు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంహెచ్ఏ నిబంధనలు సైతం ఉల్లంఘించారంటున్నారు బండి. మా ప్రతినిధి విద్యాసాగర్ తో లైవ్ లో మాట్లాడదాం. విద్యాసాగర్, ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. కేంద్ర పెద్దలతో మాట్లాడిన మాటలు కూడా అక్కడ ట్యాప్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఏం జరుగుతోంది? ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖుల ఫోన్లే ట్యాప్ అనుకున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నటువంటి సమయంలో ఆయన కేంద్ర పెద్దలతో మాట్లాడినటువంటి మాటలను సైతం ట్యాప్ చేశారన్నటువంటి సంచలన విషయాలు ఈరోజు బండి సంజయ్ సిట్ విచారణలో వెలుగు చూశాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈరోజు సిట్ విచారణకు హాజరైనప్పుడు ఆయన ముందు సిట్ అధికారులు కొంతమంది ఫోన్ రికార్డింగ్ సంబంధించినటువంటి ఆ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఏ ఫోన్లను ఎవరెవరితో మాట్లాడినప్పుడు ట్యాప్ చేశారో దానికి సంబంధించినటువంటి ఒక 5 పేజీల వివరణలతో కూడినటువంటి లిస్టును ఆయన ముందు పెట్టడం జరిగింది. అందులో ఉన్నటువంటి ఫోన్ నెంబర్లు కావచ్చు, వ్యక్తుల పేర్లు కావచ్చు, అవి చూసినప్పుడు తాను ఒక్కసారిగా షాక్ గురైనట్టు కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ముఖ్యంగా అందులో తాను కేంద్ర పెద్దలతో ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఆయన ఎవరెవరితో మాట్లాడారో అందులో మాట్లాడినటువంటి వివరాలకు సంబంధించినటువంటి నెంబర్లు కూడా ఉండడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యాను. ఇదే అంశాన్ని విచారణ ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీంతో వారు కూడా కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ దీని మీద సీరియస్ అయినట్లుగా కూడా మనకి సమాచారం ఇచ్చారు. అయితే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పెద్దల ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు ఈరోజు సిట్టు విచారణలో కీలకంగా 3 అంశాలను చెప్పదలుచుకున్నాము. ఒకటి, ఇది సిట్టుతో అయ్యే పని కాదు, డెఫినెట్గా దీంట్లో సిబిఐ విచారణ జరపాలన్నది. అదేవిధంగా దాంతోపాటు ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ సంబంధించి ఇంకా ఈ విచారణ ఎదుర్కోవాల్సి ఉందో వారిని విచారించడం సిట్టుతో అయ్యే పని కాదు. ఎందుకంటే జడ్జిలు కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు కావచ్చు, సీఎంలు కావచ్చు, వీళ్ళందరూ ఎంతవరకు సిట్టుకు సహకరిస్తారన్నది ప్రశ్న. కాబట్టి ఈ కేసును సిబిఐకి అప్పగించాలంటూ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా టెలికాం సంస్థల గురించి కూడా కొంత కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. దానికి కూడా ఈ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సిట్టుకు టెలికాం సంస్థలు ఏ మేరకు సహకరిస్తాయన్నది కూడా ప్రశ్నే. కాబట్టి అదే కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయితే డెఫినెట్గా టెలికాం సంస్థలు కూడా సహకరించే అవకాశం ఉంటుందన్న మరో వాదనను కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా సిట్ అధికారులు చక్కగా పనిచేస్తున్నప్పటికీ కూడా తమకు రాష్ట్ర ప్రభుత్వం మీదే నమ్మకం లేదు. కాబట్టి ఈ కేసునంతా కూడా సిబిఐకి బదిలీ చేయాలన్నదే తమ ముఖ్య ఉద్దేశం. దాన్ని ఈరోజు ప్రొజెక్ట్ చేసే విధంగానే ఈరోజు జరిగినటువంటి పాదయాత్ర కావచ్చు, సిట్టు విచారణకు హాజరు కావడం కావచ్చు అందులో. అయితే సిట్ అధికారులు తమ ముందు పెట్టినటువంటి విచారణలో ముఖ్యంగా బడా వ్యాపారస్తులకు సంబంధించినటువంటి లిస్టు కూడా ఉంది. కాబట్టి వారి దగ్గర ఫోన్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేశారంటూ సిట్ అధికారులు చెబుతున్నప్పుడు ఆ డబ్బులు ఎటుపోయాయో కూడా తేలాలి. అంటే డెఫినెట్గా దీంట్లో లావాదేవీలు కూడా జరిగినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇక్కడ ఈడీని కూడా ఇన్వాల్వ్ చేయాలన్నది ఇప్పుడు బీజేపీ కొత్తగా వినిపిస్తున్నటువంటి డిమాండ్. డెఫినెట్గా ఆ లావాదేవీల ద్వారా వచ్చినటువంటి నగదు ఎవరి చేతిలోకి వెళ్ళింది, ఎవరు లాభపడ్డారు, వీటన్నిటి కూడా తేలాలంటే ఈడీని కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేయాల్సి ఉంది. కాబట్టి డెఫినెట్గా సిబిఐ ఈడీల విచారణ అనేది ఇందులో అవసరం ఉంది. దాంతోపాటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ లిస్టు కూడా ఈరోజు సిట్ విచారణలోనే తెలిసింది. అదేవిధంగా ఎంహెచ్ఏ నిబంధనలు, ముఖ్యంగా ఏదైనా ఫోన్లు అనేది ట్యాప్ చేసినప్పుడు దానికి సంబంధించిన డేటా డిసెంబర్, జూలైలో డిలీట్ చేయాలి. కానీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఉన్నప్పుడు నవంబర్లోనే డిలీట్ చేశారు. ఇది కూడా ఎంహెచ్ఏ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ కూడా ఈరోజు సిట్లో వెలుగు చూసినటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. రైట్ విద్యాసాగర్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కేసీఆర్, కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో ఇష్టానుసారంగా ట్యాపింగ్ కు పాల్పడ్డారని మండిపడ్డారు. ఈ కేసును ఇంకా ఎంతకాలం సాగదీస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ కు సీఎం రేవంత్ క్లీన్ చిట్ ఇచ్చారని ఆరోపించారు. ఇప్పుడు ఇన్ని ఆరోపణలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారం లేనప్పుడు ఏమన్నాడు? మేము అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రగ్స్ కేసు బయట తీస్తాం, ఫామ్ హౌస్ కేసు బయట తీస్తాం, ఫోన్ ట్యాపింగ్ కేసు బయట తీస్తాం, కాళేశ్వరం కేసు బయట తీస్తాం, ఫార్ములా ఈ కేసు బయట తీస్తాం, ఇవన్నీ చెప్పే ఏమే సంవత్సరం ఒక్క కేసీఆర్ కుటుంబాన్ని ఒక్కరు అరెస్ట్ చేసినావా? పోనీ తెలంగాణ సమాజం మొత్తము
అరెస్ట్ చేస్తారు కావచ్చు అని కళ్ళకు చూస్తున్నారు. లాస్ట్కు ముఖ్యమంత్రి క్లీన్ చిట్ చేసింది. ఎక్కడి అరెస్ట్లుగా ఈ కేసు విచారణను సిట్ పూర్తి స్థాయిలో చేపట్టలేదన్నారు బండి సంజయ్. అందుకే ఈ కేసును సిబిఐకి అప్పగించాలన్నారు. కేసును సిబిఐకి అప్పగించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులేంటని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావు మినహా అందరి ఫోన్లను ట్యాప్ చేశారన్నారు. సీఎం రేవంత్ తో పాటు నాటి బీఆర్ఎస్ మంత్రులు, నేతలను కూడా విచారణకు పిలవాలన్నారు.